నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా గురించి ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న యుద్ధ ఉద్రిక్తత పరిస్థితులు ఆగిపోవాలంటే కానీ అమెరికా మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇరాన్ సంచలనమైన ప్రకటన చేసింది. ప్రస్తుతం అమెరికా వచ్చేసి ఇరాన్ ఓడరేవులను దిగ్బంధనం చేసింది. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధనం చేసిన తర్వాత ఇరాన్కు రోజుకు 4,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతూ ఉంది. ఎందుకంటే తన యొక్క చమురును అమ్ముకోవాలంటే కానీ సముద్ర జలమార్గం ద్వారా ఇతర దేశాలకు చమురును ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అటువంటి అవకాశం ఇరాన్కు అమెరికా ఇవ్వకుండా ఆ యొక్క ఓడరేవులను దిగ్బంధనం చేసేసి దాదాపు రోజుకు 4,000 కోట్ల రూపాయలు అలాగే ఇరాన్ పైన భారీ దాడులు చేసి ఆర్థికంగా ఇరాన్ను భారీగా నష్టపరిచిందనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా ఇరాన్ తన యొక్క అమెరికా స్థావరాలు నేవీ బేసులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మూసివేసి ఈ ప్రాంతాన్ని వదిలివేసి అమెరికా వెళ్ళిపోవాలని చెప్పి ఇరాన్ ప్రకటించింది. మరోవైపు దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిప్లై ఇచ్చారన్నమాట. మేము వదిలిపోయే ప్రసక్తే లేదు, మీరు శాశ్వత ఒప్పందానికి తిరిగి వచ్చేంత వరకు మేము మిమ్మల్ని వదలము, అలాగే మేము ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే కానీ మళ్ళా మీరు అణ్వాయుధాలు అణుబాంబులు తయారు చేసేందుకు సిద్ధమవుతారో ఆ అవకాశం మీకు ఇవ్వదలుచుకోలేదు. మీ పైన మళ్ళీ మేము భారీ దాడులు చేసైనా సరే కానీ శాశ్వత ఒప్పందం మీద సంతకం చేసేంత వరకు వదలమని చెప్పేసి హార్ముజ్ జలసంధి మా నియంత్రణలోనే ఉంటుంది, మీ యొక్క ఓడరేవుల దిగ్బంధనం కొనసాగుతూ ఉందని చెప్పేసి ఆ యొక్క ప్రాంతాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పేసి ఇరాన్కు అమెరికా తెగేసి చెప్పింది. ప్రస్తుతం ఈ యొక్క మాటల యుద్ధం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే కానీ ఏ ఒక్కరూ తగ్గడం లేదన్నమాట. ఒక్కరైనా తగ్గి ముందుకు వచ్చేసి ఆ యొక్క శాశ్వత ఒప్పందం కుదుర్చుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు చాలా వరకు అయితే కానీ తమ యొక్క వ్యాపారాలను మళ్ళా తిరిగి ప్రారంభించవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ దేశాలు ఉండవచ్చు అన్నమాట. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య కువైట్ మరియు గల్ఫ్ దేశాలు నలిగిపోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.